అమరావతిపై వైసీపీ విషం, ఆంధ్రుల ఆకాంక్షలపై వెన్నుపోటు. రాజధానిపై రాజీ పడే ప్రసక్తే లేదు, వైసీపీకి పుట్టగతులుండవు. అమరావతిపై విషం చిమ్మితే వైసీపీకి కాలగర్భమే గతి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఘాటు విమర్శలు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి మరియు ద్రోహపూరిత రాజకీయాలపై నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరుగుతుంటే దానికి మద్దతు తెలపకుండా వైసీపీ ఎంపీలు వాకౌట్ చేయడం 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలపై వెన్నుపోటు పొడవడమేనని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పార్లమెంటు సాక్షిగా అమరావతి చరిత్ర, సంస్కృతి గురించి దేశవ్యాప్త పార్టీలు చర్చిస్తుంటే ఒక ఆంధ్రుడిగా మా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కానీ వైసీపీ ఎంపీలు చర్చలో పాల్గొనకుండా పారిపోవడం వారి ద్రోహ బుద్ధికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత ఆలోచనల వల్ల నరసరావుపేట వంటి ప్రాంతాల యువత భవిష్యత్తు అంధకారం అవుతోంది. అమరావతి అభివృద్ధి చెందితే మన ప్రాంత పిల్లలకు ఇంటి దగ్గరే ఉద్యోగాలు వస్తాయి. కానీ జగన్ తన స్వార్థం కోసం రాజధానిని కామెడీగా మార్చేశారు. ఇన్ని రకాలుగా మడమలు తిప్పే వ్యక్తికి ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా అమరావతిపై మీ స్టాండ్ ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వం పోషిస్తున్న పాత్రను కొనియాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అపర చాణక్య నిధితో ఆంధ్రప్రదేశ్ను మళ్లీ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారు. ఆయన అనుభవం, విజన్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థల్లో జవాబుదారీతనాన్ని పెంచుతూ ప్రజాపక్షపాతిగా నిలబడడం కూటమి ప్రభుత్వానికి కొండంత బలం. ఇక యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో తెస్తున్న విప్లవాత్మక మార్పులు, ఐటీ పెట్టుబడుల కోసం ఆయన పడుతున్న తపన అభినందనీయం. వీరు ముగ్గురి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ వెలుగులేనబోతోంది అని ఎమ్మెల్యే గారు ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకను కూడా తాకలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం. ప్రజల ఆకాంక్షను దెబ్బతీయాలని చూస్తే వైసీపీకి పుట్టగతులుండవు అని హెచ్చరించారు. పర్ఫెక్ట్గా ఉంటారు, ఎమ్మెల్యేలు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతి, వ్యవహారం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చెప్పండి.